భగవంతుడే శిక్ష విధించిన అధ్యక్ష. వాళ్ళ దురదృష్టం దేవుడే వాళ్ళ మీద కక్ష కట్టిండి అన్నట్టుగా ఫ్లోరైడ్ ప్రాంతంగా ఆ ప్రాంత ప్రజలు పేదవాళ్ళు కాళ్ళు వంకర చేతులు వంకర నడుము వంకర పుట్టే పిల్లలు అష్ట వంకర్లతో పుడుతుంటే కన్న తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఎలాంటిదో అర్థం చేసుకోండి అధ్యక్ష. ఇదే కాకుండా పిడుగులాంటి ప్రమాదం వాళ్లకు మూసీ నుంచి వచ్చింది అధ్యక్ష. మూసీ పరివాహక ప్రాంతంలో ఆ ప్రాంతంలో మహిళలు గర్భం దాలిస్తే ఈ నీళ్లు తాగడం వల్ల ఈ మూసీ పరివాహక ప్రాంతంలో పండించిన పంటలు కూరగాయలు పంటలు తినడం వల్ల ఆడపిల్లలు గర్భం దాల్చలేని పరిస్థితి వచ్చిందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనుషులు నివాస యోగ్యము కాని ప్రాంతంగా నల్లగొండ మారబోతుందని ఫ్లోరైడ్ విషయంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. నల్లగొండ జిల్లాకి దేవుడే శాపం పెట్టిండు. ఆ శాపంతో నల్లగొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ సమస్యను అనుభవిస్తున్నట్టుగా చాలా చులకనగా చిల్లరగా మాట్లాడిండు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అదుపులో పెట్టుకొని బాధ్యతగా విజ్ఞతగా మాట్లాడితే ఆయనకు సభకు ఆయన కూర్చున్నటువంటి హోదాకు గౌరవంగా ఉంటుంది. ఇవాళ నల్లగొండ జిల్లా ప్రత్యేకించి మునుగోడు దేవరకొండ ప్రాంతం ఫ్లోరైడ్ సమస్యని బాధని అనుభవించింది అంతా ఇంత కాదు. అది దేవుడి శాపమో ప్రకృతి శాపమో కాదు. ఇవాళ 60 సంవత్సరాల సమైక్య పాలకుల దుర్మార్గం వల్ల బాధ్యతారాహిత్యం వల్ల వచ్చినటువంటి సమస్య ఫ్లోరైడ్ సమస్య, ఫ్లోరోసిస్ సమస్య. ఈ సమైక్య పాలకులు చేసినటువంటి దుర్మార్గం వల్ల పక్కనే జీవనది అయినటువంటి కృష్ణానది పరవళ్ళు దొక్కుతూ ప్రవహిస్తున్నా కూడా మునుగోడు దేవరకొండ ప్రాంతానికి చుక్క సాగునీరు ఇవ్వకపోవడం వల్ల తాగునీరు ఇవ్వకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ప్రజలు తాగునీటి కోసం సాగునీటి కోసం భూగర్భ జలాలను దాదాపు 6-6.5 దశాబ్దాలుగా భూగర్భ జలాల మీదనే వర్షం మీదనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నోటి నిండా దుర్మార్గమైనటువంటి భాష, ఒక అదుపు లేనటువంటి ఒక కనీసమైనటువంటి ఒక అవగాహన లేనటువంటి విషయాలను మాట్లాడి ఆయన ఆ పదవిని తక్కువ చేస్తుండు. ప్రజల్ని కించపరిచే నోటికి వచ్చినప్పుడల్లా సందర్భం వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరిని కించపరచడము తక్కువ చేసి మాట్లాడేటువంటిది ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మానాలే, మార్చుకుంటే మంచిదని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.